హాయ్ హలో నమస్తే నేమ్ ఈ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఓజీ సినిమా ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. నేనైతే ఈ సినిమాని 25th మార్నింగ్ 4 AM షోకి వెళ్ళాను. సో నిన్నే వేస్తుండాల్సింది వీడియో, సో కొంచెం కుదరలేదు. సో అందుకే ఈరోజు చేస్తున్నాను అనమాట. మన ఛానల్లో ఎప్పుడు కూడా ఓటీటీ రిలీజ్ అప్పుడే వచ్చి మనం వేస్తామన్నమాట రివ్యూ అనేది. సో ఇది కొత్త సినిమా కదా, కొత్త రిలీజ్ కాబట్టి నేను ఇప్పుడే వేస్తున్నాను. సో ఈ మూవీ ఎలా ఉండిందంటే నా వరకైతే ఒక అబోవ్ యావరేజ్ అని చెప్తాను. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఒక ట్రీట్. ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ సినిమాని థియేటర్స్లో మిస్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఈ సినిమా చాలా అంటే చాలా ఎక్కువ నచ్చుతుంది. దానికి ముఖ్యమైన కారణం ఈ సినిమా సుజిత్ తీసిన విధం అంత సూపర్గా ఉంటుందన్నమాట. సో జనరల్ ఆడియన్స్కి ఈ సినిమా వన్ టైం వాచబుల్గా ఉండొచ్చు, కానీ ఈ సినిమాని థియేటర్స్లో చూసేయడానికి సూపర్గా ఉంటుంది. వన్ టైం వాచబుల్కి వర్త్ అయిన ఫిలిమే ఈ ఓజీ. ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఒక కంటైనర్, ఆ కంటైనర్ని ఎలాగైనా చేతిలో పట్టుకోవాలనేసి విలన్ గ్రూప్ ఆ కంటైనర్ని ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలి, ఎలాగైనా ఆ కంటైనర్ని అంతం చేయాలనేసి హీరో గ్రూప్. ఎందుకు ఈ కంటైనర్ పైన వీళ్ళిద్దరికీ అంత ఇదనేసి అంటే ఎలాగైనా ఆ కంటైనర్ని ఎలాగైనా నాకు దక్కాలనేసి విలన్ ఆశపోతాడు. ఎలాగైనా ఆ కంటైనర్ని విలన్ చేతికి పోకూడదనేసి హీరో వాళ్ళ గ్రూప్ వచ్చి పోరాడతారనమాట. సో అంతలా ఆ కంటైనర్లో ఏముంది, దాని తర్వాత ఏమైంది అనేదే ఈ సినిమా యొక్క ఓవరాల్ ఆన్లైన్ స్టోరీ అనమాట. నాకైతే ఈ సినిమా నచ్చింది, బికాస్ ఈ సినిమా ఓవరాల్ తీసిన విధం అంత సూపర్ అనమాట. నా వరకు ఇది ఒక క్రైమ్ గ్యాంగ్స్టర్ మూవీ అని చెప్పారు, బట్ మెయిన్ ప్లాట్ వచ్చి ఆ కంటైనరే. సో చిన్న కంటైనర్ కోసమే వచ్చి చంపుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత అది కొంచెం గ్యాంగ్ వార్గా స్టార్ట్ అయ్యి అట్లే మూవ్ అవుతుంది అనమాట ఈ సినిమా మొత్తం. సో ఓవరాల్గా తీసుకున్న కాన్సెప్ట్ అండ్ ఓవరాల్గా తీసిన విధం అనేది చాలా చాలా సూపర్గా ఉండింది. ఈ సినిమాలో పాజిటివ్స్ అనేది చాలా చాలా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ పాజిటివ్ చూస్తే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఫ్యాన్స్కి చూపిస్తే సంతోషపడతారో అలాగా సూపర్గా చూపించారనమాట సుజిత్. సో పవన్ కళ్యాణ్ గారి స్టైల్, స్వాగ్, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ ప్రతిదీ కూడా చాలా చాలా సూపర్గా ఉండింది. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్లో వచ్చే ఒక ఇది అవ్వచ్చు, ముఖ్యంగా స్వాగ్, ఆ స్టైల్ కానీ స్వాగ్ కానీ భయంకరంగా ఉండింది అసలు థియేటర్ చూసేటప్పుడు. సో పవన్ కళ్యాణ్ గారే ఈ సినిమాకి ఫస్ట్ పాజిటివ్. మేబీ పవన్ కళ్యాణ్ గారే ఈ సినిమా లేకపోయింటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేదా అని అడిగితే ఒక చిన్న క్వశ్చన్ మార్కే. సో ఎవరు ఫ్యాన్స్ ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నారో అలాగే చూపించారు కూడా సుజిత్. ఈ సినిమాకి సెకండ్ పాజిటివ్ ఎవరా అంటే తమన్ అన్న యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రెండు కూడా ఈ సినిమాకి పెద్ద పాజిటివ్ అనమాట. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా చాలా సూపర్గా ఈ సినిమాకి వేసారనమాట. మైండ్ బ్లోయింగ్ అసలు. ముఖ్యంగా కొన్ని
సీక్వెన్స్ అయితే హైలైట్. అందులో ముఖ్యంగా వచ్చి టైటిల్ కార్డ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడే టైటిల్ కార్డ్ కావచ్చు, ఓజీ ఇప్పుడే టైటిల్ కార్డ్ కావచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, దాని తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంటర్వ్యూలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని తర్వాత సెకండ్ హాఫ్లో తిరిగి బాంబే వస్తారనమాట ఓజీ. సో ఆ సీక్వెన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఎక్కడెక్కడ అయితే ఎక్కువ వాడాలో అక్కడక్కడ భయంకరంగా వాడారు అనమాట సౌండ్. సో అది థియేటర్లో మీకు చూసినప్పుడు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నా అనేసి. సో సాంగ్స్ ఆల్రెడీ ఒక పెద్ద హిట్ ఈ సినిమాలో. సో అది కూడా అన్ని సూపర్గానే వాడారు, సూపర్గా పెట్టారు అనమాట. సాంగ్స్ అన్నీ బాగుండింది. సో దాని తర్వాత వచ్చి ఈ సినిమాలో విలన్ వచ్చి పెద్ద క్యారెక్టర్ కాదు, ఐ మీన్ అంత సూపర్ అయిన క్యారెక్టర్ రైటింగ్ అని చెప్పలేం కానీ, సో ఏదో రాసుకున్నారు విలన్ అనేసి. కానీ తను ఈ సినిమాలో విలన్గా చేసిన ఆ వ్యక్తి వచ్చి సూపర్గా పర్ఫామ్ చేశాడు అనమాట. తనకి ఇచ్చిన క్యారెక్టర్ని తను జస్టిఫై చేశాడు. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ ప్రియాంక. సో వాళ్ళకి కూడా అంత పెద్ద రోల్ అని చెప్పలేం కానీ, సో తనకి ఇచ్చిన రోల్ సూపర్గా చేసుకుంటూ పోయిందంతే. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ సూపర్గా ఉండిందనమాట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చూపించిన విధం అనేది సూపర్గా ఉండింది. అండ్ యాక్షన్ సీక్వెన్స్లో వచ్చిన సినిమాటోగ్రఫీ సూపర్గా ఉండిందనమాట. అండ్ ఓవరాల్గా ఈ సినిమాలో ఒక్కొక్క మేజర్ పాజిటివ్ ఏమంటే సినిమాటోగ్రఫీ అంతంత సూపర్గా ఉండింది. సూపర్గా చూపించిన విధం కానీ, అది కలర్ గ్రేడింగ్ అని కావచ్చు, ఓవరాల్గా సినిమాటోగ్రఫీ చాలా సూపర్గా ఉండింది. సుజిత్ తీసుకున్నది సింపుల్ అయిన స్టోరీ లైన్ కావచ్చు, బట్ దాన్ని తీసిన విధం అనేది చాలా సూపర్గా తీశారనమాట. ఏదైనా ఒక సినిమా ఫస్ట్ ఫ్యాన్స్కి సాటిస్ఫై అవ్వాలి. ఎందుకంటే మెజారిటీగా ఫస్ట్ షో, ఐ మీన్ ఫస్ట్ డేలో షోస్ వస్తాయి కదా, వాటినన్నిటిని చూసేది ఫ్యాన్సే. అలా ఫ్యాన్స్ ఫస్ట్ వచ్చి చూస్తారు ఏ సినిమా అయినా సరే. సో అలాంటి పక్షంలో ఆ సినిమా ఫ్యాన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫై అవ్వాలి. సో అలా సాటిస్ఫై అయితేనే దాని తర్వాత వచ్చి చూసే జనరల్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చుతుంది. ఫ్యాన్స్కి ఆ సినిమా నచ్చకపోతే, టాక్ నెగిటివ్గా వస్తే జనరల్ ఆడియన్స్ ఆ సినిమాకి పోవాలని ఆశపడరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లు. ఆ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అప్పుడే వచ్చి డిజాస్టర్ టాకే. సో అందువల్లే జనరల్ ఆడియన్స్ ఆ సినిమాకి పోవడమే వద్దు అనుకునేసి సైలెంట్ అయిపోయినారు. బట్ ఈ ఓజీ సినిమాకి ఫస్ట్ డే ఐ మీన్ ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చి, సో ఇప్పుడు ఆల్ ఓవర్ స్టేట్లో కావచ్చు ఈ సినిమాకి మంచి ఒక బుకింగ్స్ అనేది జరుగుతుంది. హోప్ ఈ సినిమా వచ్చి పెద్ద విజయం అవుతుంది అనుకుంటున్నా. సో చూద్దాం ఓవరాల్గా ఈ సినిమా ఫైనల్గా బాక్స్ ఆఫీస్ ఎంత కలెక్ట్ చేస్తుంది మనం చూద్దాము. సో అంతే నా వీడియో. మీరు ఎంతమంది ఓజీ సినిమాని థియేటర్స్లో చూసారని చెప్పండి. చూడని వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్లో రన్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి చెక్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసుకోండి. అదేలాగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని చూసి ఎంజాయ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్తో పాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో చేసి పెట్టుకోండి. నేను అందులోనూ వీడియోస్ ఇస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. దీంతోపాటు ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట. ఏమంటే మన ఛానల్లో కొత్త సెగ్మెంట్ సినిమా థియేటర్ అనేసి, సో ఎప్పటి నుంచో అనుకున్న ఒక సెగ్మెంట్ ఈ స్టార్ట్ చేయాలనేసి, సో ఇప్పుడు ఓజీ సినిమా మూలంగా అది వచ్చి స్టార్ట్ చేశా. సో షార్ప్గా సండే అనేది ఆ సెగ్మెంట్లో ఫస్ట్ వీడియో వస్తుంది.
సో సినిమా థియేటర్ అంటే తెలిసిందే, మన సినిమా థియేటర్కి వెళ్తాం, సినిమా చూస్తాం. సో అదేలాగా మా తిరుపతిలో ఏ సినిమా థియేటర్లు ఉన్నాయి, నేను ఏ సినిమా థియేటర్కి వెళ్ళి అని వీడియో వేస్తాను అనేది ఇక్కడ కంటెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఓజీ సినిమా చూసాను. ఎక్కడ చూసానంటే ఎస్వి సినీప్లెక్స్లో చూసాను అనమాట. సో ఆ సినిమా థియేటర్ ఎలా ఉంటుంది అండ్ ఆ సినిమా థియేటర్లో ఓవరాల్గా నాకు నచ్చిన విషయాలు ఏంది అండ్ మా ఊళ్ళో ఉండే సినిమా థియేటర్ గురించి మీకు నేను చెప్తాను అనమాట ఆ సెగ్మెంట్ మూలంగా. సో అదే ఆ సెగ్మెంట్. సో నిన్న ఓజీకి వెళ్ళా. ఈ సండే అనేది వీడియో అప్లోడ్ అవుతుందన్నమాట. సో ఆ వీడియో కోసం నేను ఎదురు చూస్తున్నాను అనమాట వేసేయడానికి అప్లోడ్. సో మీరు చూసి ఎంజాయ్ చేయండి ఆ వీడియోని.